ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ వచ్చేసి మనకు జూన్ ఫస్ట్ వీక్లో అంటే అరౌండ్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎనీహౌ ఈ కౌన్సిలింగ్కి వెళ్ళేటటువంటి ప్రతి విద్యార్థి మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి విద్యార్థి కూడా రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది వచ్చేసి సెట్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ సెట్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మీరు ఇప్పటికే రెడీ చేసుకు పెట్టుకోవాలి. ఈ సెట్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించి లాస్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒక్కసారి చూస్తే మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ని ఎలా రెడీ చేసి పెట్టుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. రెండోది అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేయాలి. రెండోది ఏంటంటే మీరు జాయిన్ అయ్యే కాలేజీని బట్టి మీకు యాన్యువల్ ఫీజు ఎంత ఉంటుంది. ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే మీకు మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఫైనల్గా ఇన్ కేస్ కౌన్సిలింగ్ రోజు మీరు సర్టెన్ అమౌంట్ అనేది మీ దగ్గర పెట్టుకోలేదనుకోండి, మీరు చాలా ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. కాబట్టి కౌన్సిలింగ్కి ఫీజు ఎంత అవుతుంది? ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే కౌన్సిలింగ్ రోజు మనం 250 రూపీస్ కౌన్సిలింగ్ కోసం పే చేయాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే కౌన్సిలింగ్ రోజు మనం 250 రూపీస్ పే చేయాలి. ఇక మిగిలినటువంటి విద్యార్థులు ఓసీ బీసీ వీళ్ళు కౌన్సిలింగ్ కోసం 700 రూపీస్ పే చేయాలి. ఈ 250 ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీకి 700 రూపీస్ పే చేయకపోతే మీకు కౌన్సిలింగ్ అనేది జరగదన్నమాట. ఇక కౌన్సిలింగ్ తర్వాత మీకు యాన్యువల్ ఫీజు ఎలా ఉంటుంది? ఈ యాన్యువల్ ఫీజు అనేది మీరు జాయిన్ అయ్యే కాలేజీని బట్టి ఉంటుంది. ఇక్కడ మొత్తం కాలేజెస్ని 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఇది ఎవరు డివైడ్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కాలేజీ బట్టి ఫీజు అనేది ఉంటుంది. ఫీజు అనేది చాలామంది విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ రూపంలో అందుతుంది. ఎనీహౌ మీరు ఖచ్చితంగా మీ ఫీజు గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ లేక మీకు ఒక సర్టెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఫీజు గురించి నేను చెప్తున్నాను, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు జాయిన్ అయ్యే కాలేజీ కనుక ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ అయినట్లయితే, అంటే పూర్తిగా ప్రైవేట్ కాలేజ్ కానీ దాన్ని అన్ఎయిడెడ్ కాలేజ్ అని కూడా అంటాం, ఇలాంటి కాలేజ్ అయినట్లయితే యాన్యువల్ ఫీజు వచ్చేసి 25,000 రూపీస్. 25,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ వచ్చే 4,700 రూపీస్. గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ఎయిడెడ్ కాలేజెస్ అయితే 4,700 రూపీస్. ఆ తర్వాత కొన్ని కాలేజెస్ 2 షిఫ్ట్స్ని మెయింటైన్ చేస్తాయి. కొన్ని కాలేజెస్ మనకు 2 షిఫ్ట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మచిలీపట్నం దగ్గర మేముంటున్న మచిలీపట్నం దగ్గర గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంది. అక్కడ 2 షిఫ్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఎనీహౌ ఇక్కడ చూడండి,